సంవత్సరం 2050 ప్రపంచం పూర్తిగా మారిపోయింది. మనకు తెలిసిన జీవితం ఇప్పుడు కృత్రిమ మేధస్సు ఆధీనంలో ఉంది. ప్రతి నిర్ణయం, ప్రతి వ్యవస్థ, ప్రతి సేవ అన్నీ ఏఐ చేతుల్లోనే ఉన్నాయి. నగరాలు ఇప్పుడు స్మార్ట్ సిటీలుగా మారిపోయాయి. ఆకాశంలో ఎగిరే వాహనాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏఐ నియంత్రిస్తోంది. ప్రమాదాలు దాదాపు లేవు. ప్రతి వాహనం స్వయంచాలకంగా గమ్యస్థానానికి చేరుతోంది. హాస్పిటల్స్లో రోబోలు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అవి మనుషుల కంటే వేగంగా, ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. రోగాలను ముందే గుర్తించి చికిత్స ప్రారంభించే స్థాయికి వైద్యం ఎదిగిపోయింది. పాఠశాలల్లో కూడా మార్పు వచ్చింది. టీచర్ల స్థానంలో హోలోగ్రామ్ రూపంలో కనిపించే ఏఐ బోధిస్తోంది. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ప్రత్యేక పాఠ్యప్రణాళిక సిద్ధమవుతోంది. కానీ ఈ అభివృద్ధికి మరోవైపు కూడా ఉంది. చాలా ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల మాయమయ్యాయి. డ్రైవర్లు, క్యాషియర్లు, కొంతమంది టెక్నికల్ ఉద్యోగులు కూడా ఇప్పుడు అవసరం లేని స్థితికి చేరుకున్నారు. ఏఐ చాలా పనులను స్వయంగా చేసేస్తోంది. అయితే కొత్త అవకాశాలు కూడా వచ్చాయి. ఏఐ ట్రైనర్లు, ప్రాంప్ట్ ఇంజనీర్లు, డిజిటల్ క్రియేటర్లు వంటి కొత్త రంగాలు ఏర్పడ్డాయి. మానవ సృజనాత్మకతకు ఇంకా విలువ ఉంది. ఒకరోజు ఒక చిన్న పట్టణంలో ఏఐ నియంత్రిత పవర్ సిస్టంలో లోపం వచ్చింది. అక్కడి మొత్తం నగరం ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది. సిస్టమ్ రీసెట్ అయ్యే వరకు ఎవ్వరూ ఏమీ చెయ్యలేకపోయారు. ఆ సంఘటన ఒక విషయాన్ని గుర్తుచేసింది. సాంకేతికత ఎంత శక్తివంతమైనదైనా పూర్తి నియంత్రణ మన చేతుల్లో ఉండాలి. ఏఐ మన శత్రువు కాదు, అది ఒక సాధనం. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 2050లో ప్రపంచం మరింత ఆధునికంగా ఉంటుంది. కానీ మానవత్వం, మన విలువలు, మన భావోద్వేగాలు అవే మన నిజమైన శక్తి. మీరేమనుకుంటున్నారు? 2050లో ఏఐ ప్రపంచం మనకు ఆశీర్వాదమా లేక సవాలా? ఇంకా ఇలాంటి ఏఐ కథల కోసం ఏఐ మ్యాజిక్ స్టూడియోను సబ్స్క్రైబ్ చేయండి.